ఛానల్. ఈరోజేమో మనం రాజా కేవ్స్ వచ్చాము. వాల్మీకి ఆశ్రమం కూడా ఉంది ముందున. ఇది ఒరిస్సా బార్డర్ దగ్గరలో ఉంది. మన ఆంధ్ర నుంచి ఒరిస్సాకి వెళ్ళే రూట్లో. మా ఊరు నుంచి అయితే దగ్గరికి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇప్పుడు చుట్టూ ఉన్న ప్లేస్ చూపిస్తాను. మేమున్న చోట అసలు షాపులు కానీ ఏమీ లేవు, దరిదాపుల్లో ఇల్లులు కూడా లేవు. ఇది ఒరిస్సా టూరిజం కింద వస్తుంది, అంటే ఏరియా అంతా ఒరిస్సా కింద వస్తుంది. చూడండి, అది రోడ్డు, ఆ పైన కొండ. నేను ఇప్పుడు నా వెనకాల వైపు ఉన్నది కూడా కొండే. ముందుకు వెళ్తున్నాను. ముందున వాల్మీకి ఆశ్రమం అని చెప్పేసి ఉంది. ఇది ఒరిస్సా గవర్నమెంట్ కట్టిస్తుంది. దానిపైన కొండ కనిపిస్తుంది కదా, అక్కడికి మనం వెళ్తాము. అక్కడ ఏంటంటే రాజా కేవ్స్ అని ఉంది. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడంట అక్కడ. పేరైతే నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఉండేవాళ్ళంట. చూడ్డానికి వెళ్దాం. ఇక్కడ ఒక 2 ఇల్లులు ఉన్నాయి అంతే. ఆ 2 ఫ్యామిలీసే ఉన్నాయి. వాళ్ళే ఇక్కడ పసుపు ఇవన్నీ పండించుకొని ఉంటున్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏం చెప్తారో. కేవ్స్ ఎంత దూరంలో ఉంది, మనం ఏ రూట్ వెళ్ళాలి అనేది అడుగుదాం ఒకసారి. వాళ్ళని చూపించట్లేదు, జస్ట్ వాళ్ళ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. విన్నారు కదా, వాళ్ళు చెప్పింది ఏంటంటే కొండపైన దారి కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. ఆ రూట్ వెళ్తే ఒక 2 రూట్లు ఆపోజిట్ రూట్లు ఉంటాయి, అవి సరిగ్గా చూసుకొని రైట్ సైడే వెళ్ళమని చెప్పేసి అన్నారు మాతో. అయితే ఇప్పుడు వాల్మీకి ఆశ్రమం ఒకసారి చూద్దాము. ఇది ఇంకా పూర్తి కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా నాకు తెలిసి. అక్కడ జస్ట్ వాల్మీకి ఆశ్రమం అని చెప్పేసి బోర్డు పెట్టారు. ఇక్కడ అతను ఆంజనేయ స్వామి, వినాయకుడు బొమ్మ పెట్టారు అంతే. కొంచెం ఇటువైపు తిరుగుదాం. అక్కడ పుట్ట ఒకటి ఉంది, ఒక పెద్ద మర్రి చెట్టు లాంటిది ఒక చెట్టు ఒకటి ఉంది. దాని పక్కనే పుట్ట ఉంది. పుట్ట నెక్స్ట్ చిన్నది రాళ్ళతో కట్టింది ఒక సావడ టైపు. మీరు ఎప్పుడైనా సినిమాల్లో చూసుంటారు కదా, పల్లెటూరులో మ్యాక్సిమం ఒక సావడలాగా పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటిది ఉంది. ఒకసారి పుట్ట చూద్దాం రండి. ఇదే పుట్ట, చుట్టూరు గోడేసినట్టున్నారు. ముందు నేను వచ్చినప్పుడు లేదు ఇది. ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా, రాళ్ళతో చుట్టూరు పెట్టేసి ఇలా తయారు చేశారు. అంటే మా ఆచారం ప్రకారం ఏదైనా కొండకి వెళ్తే ఆ కొండ ముందు ఒక దేవుడిని పూజించినట్టు పూజించుకొని, అక్కడ ఏదైనా ఒక రాయి లాంటిది పెట్టుకొని దాన్ని పూజించి మేము సేఫ్గా వెళ్ళి రావాలని చెప్పేసి అనుకొని అక్కడ నుంచి బయలుదేరుతాం. ఎందుకంటే దీని తర్వాత మనం వీళ్ళు ఎదురు కర్రలతో కట్టిన ఒక చిన్న పాక లాంటిది ఉంది, దాని లోపలికి వెళ్ళి చూద్దాం. దాని తర్వాత కొండ ఎక్కడం స్టార్ట్ చేద్దాం. కనిపిస్తుందా, అదే ఎదురుతో కట్టిన పాక అన్నమాట. పాక లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను. సీరియస్గా చెట్టు ఏంటని చూస్తున్నాను కానీ ఆ చెట్టు ఏంటో నాకు కూడా తెలీదు. చూశారు కదా, ఇదే పాక. వాల్మీకి ఆశ్రమంలో అంటే అక్కడ పెట్టుకున్నారు, వాళ్ళు పాకలాగా కట్టుకున్నారు. పైన రాజా కేవ్స్ ఉంది. దీని వెనకాల కనిపిస్తున్న పెద్ద కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మొత్తం ఎక్కి పైకి వెళ్తే అక్కడ అదే రాజా కేవ్స్ ఉన్నాయి. నేను ఎక్కి చూస్తాను, మీకు కూడా లోపల ఎలా ఉందనేది కూడా చూపిస్తా. మంచి వ్యూ పాయింట్. ఇప్పుడు మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంది అనేసి. పడుకోవడానికి చిన్నది కర్రలతో చేసింది ఉంది. నెక్స్ట్ బయట నేను ఇందాక నిల్చున్నాను కదా, ఆ ప్లేసు అంతే చిన్నగా ఉంది. అక్కడ నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది. ఇది రోడ్ సైడ్ వ్యూ. మనం వెళ్ళాల్సింది బ్యాక్ సైడ్. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్దాం.
ఇది కొండ స్టార్టింగ్. ఇప్పుడు ఇందాక గేట్ తెరిచాను కదా, దానికి రైట్ సైడ్లో ఉంది ఈ రూటు. ఈ రూట్ తిన్నా నడుచుకొని వెళ్ళిపోతే మ్యాక్సిమం ఒక 45 to 1.5 అవర్లో మనం కేవ్స్కి రీచ్ అవుతాం. అప్పుడు ఎలా వెళ్ళారో తెలీదు, చాలా దారుణంగా ఉంది రోడ్డు. అంటే చాలా తక్కువ మంది వెళ్ళి చూశారు ఈ రాజా కేవ్స్ అనేది. అప్పట్లో రాజుగారు మరి ఎలా ఉన్నారో ఏటో తెలియదు, కానీ చాలా లాంగ్. మ్యాక్సిమం ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే సింగిల్గా మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే కొండపైన మనకి ఎవరు మనుషులు కనిపించరు. ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. కర్రలు తీసుకునే వాళ్ళు వచ్చి ఉంటే ఓకే, లేదంటే లేదు. ఎవరు కనిపించరు. పైగా పైన ఏ సిచ్యువేషన్స్ వస్తాయో ఎవరికి తెలియదు కదా. పాములు కనిపించవచ్చు, ఇంకేమైనా రకరకాలు కనిపించవచ్చు. చూసారా, కర్రలు కూడా ఉన్నాయి. అంటే కొంతమంది టూరిస్టులు వచ్చినప్పుడు ట్రెక్కింగ్ చేసినట్టు కర్రలు పట్టుకొని వచ్చేవాళ్ళు. అక్కడ దొరికే కర్రలనే తీసుకొని కర్రల సాయంతో అలా ఎక్కుంటూ వెళ్ళేవాళ్ళు. చాలా లాంగ్. ఒక్క మనిషి కూడా కనిపించాడు. దాంతోపాటు రూట్ అంతా ఇలానే ఉంటుంది. ఇదిగో కర్రల మోపులు పెట్టుకున్నట్టున్నారు ఎవరో. అంటే మేమేం చేస్తామంటే కర్రలు దొరికిన వెంటనే తీసుకొని రాకుండా అది పైనుంచి సగం దూరం తెచ్చి వదిలేస్తాం అన్నమాట. మాకు కావాల్సిందంతా పట్టుకొని వెళ్తాం, మిగతాది తర్వాత రోజు అయితే తీసుకుంటాం అన్నమాట. చూసారా దారంతా ఎలా ఉందో, నిశ్శబ్దంగా ఉంటుంది. పక్షుల సౌండ్ తప్పించి ఇంకేమీ వినిపించదు మనకు అక్కడ. ముందున ఒక అతను ఉన్నారు, ఆయనకి అడిగి చూద్దాం ఎంత లాంగ్ ఉంటుందని చెప్పేసి. ఈయనకి అడిగాను, అడిగితే పైన చూపించాడు. ఆ కొండపైన కనిపిస్తున్న 2 చెట్లు ఉన్నాయి చూసారా, ఆ చెట్ల నుంచి 2 టర్నింగ్లు తీసుకుంటే పైకి వెళ్తే గృహ ఉంటుందని చెప్పేసి అన్నారు. ఎక్కడ తిరగొద్దన్నారు, అన్నీ లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు మనం ఏమైతే రూట్ చూసామో అలాంటి రూటే ఇప్పుడు కనిపిస్తున్న రూట్ ఉంది చూసారా, ఇలాగే వెళ్ళిపోవడం. నేను మధ్య మధ్యలో ఆగి వెనకాల ఎంత దూరం వచ్చామనేది చూసుకుంటున్నాను. ఇది రెండోసారి ఆగడం. నేను అలసిపోతున్నాను అసలు, ఎందుకంటే ట్రెక్కింగ్ లాగా వెళ్దామంటే నేను షూ కూడా తెచ్చుకోలేదు, మామూలు చెప్పుల మీదే వెళ్ళిపోతున్నాను. మా తమ్ముడికి తోడు తీసుకొని వచ్చాను. ఎవ్వరు కనిపించట్లేదు. ఏదైతే స్పాట్ దగ్గర ఆగానో అక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. అతను రైట్ సైడ్ వెళ్ళొద్దని చెప్పారు, అది గుర్తుపెట్టుకొని లెఫ్ట్ సైడ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఇది 3వ స్టాప్ అండి. అక్కడ నుంచి చూస్తున్నాను రోడ్ అక్కడెక్కడో కనిపిస్తుంది. నేను సగం పైగా కొండ ఎక్కేసాను. అతను చెప్పిన ఫస్ట్ చెట్టు ఇదే. తర్వాత ఇంకో చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రైట్ టర్న్ అని చెప్పేసి అన్నారు ఆయన. చూడండి ఎంత లాంగ్. ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఒకవేళ రావాలి అనుకుంటే వాటర్ బాటిల్స్ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ తెచ్చుకోండి. మ్యాక్సిమం సింగిల్గా వెళ్ళడానికి మాత్రం అవాయిడ్ చేయండి. ఇది ఫస్ట్ చెట్టు, బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఎలా ఏ రూట్ నుంచి వచ్చాను అనేది. ఒక దగ్గర బాగా అలసిపోయి ఆగిపోయా. అక్కడ చూడండి ఎలాంటి చీమలు ఉన్నాయో, కొడితే అంతే సంగతులు. అక్కడ బాగా టైడ్ అయిపోయి నా ఫేస్ నేనే చూసుకుంటున్నా. చాలా లాంగ్ వచ్చాను, ఎక్కడో కనిపిస్తుంది రూటు. కొండకి ఒక 70% ఎక్కేసాను, ఇంకో 30% పెండింగ్ ఉంది. నల్లైపోతున్నా ఫస్ట్. మా తమ్ముడికి స్టైల్గా ఎక్కేస్తున్నాడు, కాళ్ళు పీకుతున్నాయి కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నాడు అనుకుంటా. ఇది అతను చెప్పిన రెండో చెట్టు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతే తిన్నకి వెళ్ళిపోయినట్టే అన్నాడు. ఇదే చూసి కేవ్స్ అనుకున్నాను నేను, కాకపోతే ఇది కాదు, పైన ఇంకోటి ఉంది. ఇంత చిన్న కేవ్ కోసం వచ్చానన్న ఫీలింగ్ కూడా వచ్చింది చూసిన తర్వాత. కర్రలు ఎవరో నరికేసి ఉంచినట్టున్నారు.
ఈ చెట్టు నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే కేవ్స్కి అందేసినట్టే. వెళ్తున్న దారిలో 2 తలల పాము ఒకటి కనిపించింది. అంటే ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ 2 వైపులో దానికి తల ఉంది. చిన్న పాము పిల్ల. దగ్గరికి వచ్చేసాం. ఇంకా కేవ్స్ చూడగానే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. చాలాసేపటి నుంచి అలసిపోతూ తిరిగి నడుచుకొని వచ్చాను కదా, చాలా కష్టాలు పడి ఎక్కాను అంత పై వరకు. అసలు వెళ్ళగలనా లేదా అని డౌట్ కూడా అనిపించింది. ఫస్ట్ 1 అవర్ అనుకున్నా, ఇప్పుడు చూస్తే దగ్గరికి 2 అవర్స్ పైగానే పట్టింది మేము కొండ ఎక్కడానికి. కేవ్స్ దగ్గరికి వచ్చేసాం. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగామంటే అదే కేవ్స్. అది చూసిన ఆనందంలో కొంచెం స్పీడ్గా నడుస్తున్నాను. కర్ర దొరికింది దారి మధ్యలో, నడలేక కర్ర సాయం తీసుకొని నడాల్సి వస్తుంది. ఫుల్ అప్పు కదా, కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నేను కూడా అశ్వత్థంలోకి ఎక్కాల్సి వస్తుంది. ఫైనల్లీ రీచ్. బాగుంటుంది పెద్ద. ఎవరు కనిపించాడు? కేవ్ లోపలికి ఎవరు వెళ్ళడానికి సాహసించలేదట. అంటే వెళ్ళారట కానీ ఇంత పెద్ద కేవ్లో భయపడరా? అది కాదు. కేవ్స్కి అయితే రీచ్ అయ్యాం. కేవ్ మొత్తం చూపిస్తాను చూడండి. అలాగా లోపలైతే ఏమీ లేవు, ఒక దేవుడి విగ్రహాలు ఉన్నాయి అంతే. దాని వెనకాల ఇంకా చాలా లోపల దాకా ఉందంట. కాకపోతే చీకటిగా ఉంటుందని చెప్పేసి కిందన ఒక ఆయన చెప్పారు నాతో. టార్చ్ లైట్ లేకుండా వెళ్ళలేము. ఫోన్ ఫ్లాష్తో అయితే కొంచెం కష్టమైన పనే. ఒకసారి అక్కడ నుంచి కింద వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి. ఆ కింద నుంచి పైకి ఎక్కాం మేము. తిరుక్కుంటూ వచ్చాం. ఇప్పుడు లోపల కేవ్ని కూడా చూపిస్తాను. నేను ఆ ఫొటోస్ దగ్గర దాకా మాత్రమే వెళ్ళాను, ఆ వెనకాల వెళ్ళలేకపోయాను. ఎందుకంటే లోపల గబ్బిలాలు ఉన్నాయి, అరుస్తున్నాయి, భయం వేసింది. అందుకు వెనక్కి వచ్చాను. నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నన్ను కూడా చూపిస్తున్నావు, మొహం పెట్టాను. చూస్తున్నావు, అది కనిపిస్తున్నావు. చూపిస్తున్నాను, వెయిట్, అలా చూపిద్దాం. అంతా ఫ్లాష్ ఆన్ చేస్తా, అవసరం లేదు. సూపర్గా వస్తుంది. ఇదే ఈ వ్యూ బాగుంది పెద్ద. వీళ్ళ వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు స్లోప్ చాలా నీట్గా కనిపిస్తున్నావు. అది మొత్తం అంతా కనిపిస్తుంది. అదిగో అక్కడ పెట్టింది అంతా. దగ్గరికి వెళ్దామా పెద్ద? ఇంకా లోనకి చాలా పెద్ద గుహ ఉన్నట్టుంది. వెళ్ళేసరా, ఇక్కడ నుంచి తీస్తా. చెప్పులు వేసుకుని అన్నాను కదా, తోడుగా రావాలా? గబ్బిలాలు ఉన్నాయా? లోపలికి వెళ్దాం అనుకున్నా కానీ అక్కడ గబ్బిలాల సౌండ్ విని భయపడ్డా. ఎందుకంటే లోపలంతా ఫుల్ చీకటిగా ఉంది, చాలా ఎక్కువ గబ్బిలాలు ఉన్నాయి. మా దగ్గర ఏమో టార్చ్ కానీ ఏమీ లేదు, సెల్ ఫోన్ తప్పించి. అందుకే భయపడి వెనక్కి వచ్చాను. నేను తీసిన వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దగ్గరికి వెళ్ళాలి, దగ్గరికి వెళ్దామా? గబ్బిలాలు ఉన్నాయి అక్కడ, వస్తుంది. రావద్దనే సార్, గబ్బిలాలు సంకేతాలు ఇస్తున్నాయా?